రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యొక్క పాత్ర రాజ్యాంగ పరిరక్షణ కోసం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల్ని పారద్రోలేటువంటి బాధ్యత యువత చేపట్టాలని ఈరోజు అనంతపూర్ జిల్లా యువజన విభాగం కన్వీనర్గా హేమంత్ యాదవ్, అదేవిధంగా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా యొక్క ప్రాధాన్యత, ప్రతి రాజకీయ పార్టీ అనవసరమైనటువంటి విషయాల్ని ప్రాపగండా చేస్తూ వాస్తవ పరిస్థితులు ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి విద్యలో లోపభూయిష్టంగా, వైద్యంలో వసతులు లేక, వైద్యం అందక, ప్రజలకు ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును పాలకులు అందించడంలో వైఫల్యం, వాటిని ప్రజల పక్షాన సరిదిద్దేటువంటి బాధ్యత మీడియా తీసుకోవాలా. కానీ ఈరోజు మీడియా అంతా కూడా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనూ, కులాల వారీగా సమాజాన్ని విడగొట్టేటువంటి రాజకీయ పార్టీలు కూడా సిద్ధాంతం పక్కన పెట్టి రాద్ధాంతంతోనూ, కులాల ఆధిపత్యంతోనూ సమాజాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ సందర్భంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టేటువంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలపైన సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈరోజు అనంతపూర్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా ఈడీగా చరణ్ గౌన్ని నియమిస్తూ, వీరి ద్వారా యువత, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక నెగటివ్ అంశాల కంటే ఈరోజు అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న అవినీతి పైన చర్యలు, ఏదైనా ఒక వల్గర్గా ఎవరినో రెచ్చగొట్టి మాట్లాడిస్తే దానిపైన చర్చ నడుస్తూ ఉంది. నాయకులు మాత్రం 500 రూపాయలు ఖర్చు పెట్టి 500 కోట్లు దోచుకుంటా ఉన్నారు. ఇలాంటి దోపిడీ వ్యవస్థను ప్రశ్నించడానికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావాలని, నాణ్యమైనటువంటి విద్య కావాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షల వైఫల్యం, అంటే పరీక్షలే సక్రమంగా నిర్వహించలేనటువంటి ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి పాలకులు, ఇలాంటి రాజకీయ పార్టీలు ఈ దేశానికి, ఈ సమాజానికి అవసరమా అని ఈరోజు ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.